ఉత్తరాదిన పర్యాటకాన్ని ఎంజాయ్ చేయడానికి వెళుతున్నారా? అయితే జాగ్రత్త. ప్రస్తుతం ఉత్తరాది మంచు దుప్పటి కప్పుకుంది. ఓవైపు చలి, మరోవైపు మంచు కురుస్తోంది. మంచు అందాల పర్యాటకులను కట్టి పడేస్తూ ఉన్నాయి. దీంతో ట్రెక్కింగ్ ఎంజాయ్ చేసేందుకు దేశంలోని నలుమూలల నుంచి ఉత్తరాదికి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. అయితే గడ్డకట్టిన మంచుపై నడవటం, ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇక అంతే సంగతులు. గడ్డకట్టిన మంచులో ఇరుక్కుపోతారు. తాజాగా ఉత్తరాది అందాలను ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన పర్యాటకులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. గడ్డకట్టిన మంచులో ఇరుక్కుపోయారు నలుగురు పర్యాటకులు. వారి ఆర్తనాదాలు విన్న స్థానికులు కర్రల సాయంతో వారిని బయటకు లాగారు. పర్యాటకులు ఏమరపాటుగా ఉంటే ఏం జరుగుతుందో తెలిపే ఆ వీడియోను కేంద్ర పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. उसको निकालो पहले। ये बात ono tango imanur అరుణాచల్ ప్రదేశ్లోని సేలా పాస్ వద్ద నలుగురు పర్యాటకులు మంచు గడ్డల్లో చిక్కుకున్న వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు షేర్ చేశారు. పర్యాటకానికి వెళ్లే ముందు హిమపాతం గురించి తెలుసుకోవాలని, జారే మంచు రోడ్లపైన జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని, అనుభవజ్ఞులైన వ్యక్తులతో గడ్డకట్టిన సరస్సులపై నడవాలని సూచించారు. పర్యాటకాన్ని ఎంజాయ్ చేయడం ఎంత ముఖ్యమో ప్రాణాలను జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని సూచించారు కిరణ్ రిజిజు. ono tango imanur भाई